హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో విజయ్ తలుపతి గారి పొలిటికల్ ఈవెంట్ లో తొక్కిసలాట జరగడం, 41 మంది చనిపోవడం తర్వాత చాలా విమర్శలు ఆయన మీద రావడం చూస్తాం. అటు అధికార పక్షం వాళ్ళు విమర్శలు చేశారు, కొంతమంది సినిమా వాళ్ళు విమర్శలు చేయడం చూస్తాం. అయితే ఇప్పుడు బీజేపీ మాత్రం అటు విజయ్ దళపతి గారికి మద్దతు తెలిపినట్టుగా తెలుస్తుంది. అన్నామలై గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యమే కనిపిస్తుంది, విజయ్ గారు తప్పు లేదని చెప్పేసి. ఇప్పుడు దీనిపైన పెద్ద చర్చ అయితే జరుగుతోంది. సో ఇక్కడ విజయ్ దళపతి గారు తప్పు ఉందా, ప్రభుత్వ వైఫల్యం ఉందా, మరి బీజేపీ ఎందుకు విజయ్ గారికి సపోర్ట్ చేస్తుంది, ఈ అంశాల గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, అంత పెద్ద తొక్కిసలాట జరిగింది, 41 మంది చనిపోయిన తర్వాత విజయ్ గారి పైన చాలా విమర్శలు అయితే వచ్చాయి, అటు అధికార పక్షం నుంచి కావచ్చు, చాలా వర్గాల నుంచి కావచ్చు. సో ఇప్పుడు బీజేపీ మాత్రం విజయ్ గారికి సపోర్ట్ చేస్తుంది, ప్రభుత్వ వైఫల్యం ఉంది అని చెప్పేసి. దీనిపైన వేరే రకంగా నరేషన్స్ వినిపిస్తున్నాయి. అంటే విజయ్ ని ఓన్ చేసుకునేందుకే బీజేపీ ఈ విధంగా వ్యూహం రచిస్తుందా అని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ మీరు ఎలా చూస్తారు? ఎవరి మిస్టేక్ ఉంది అక్కడ? ఇక్కడ విజయ్ తప్పు ఎంత ఉందో ప్రభుత్వం తప్పు కూడా అంతే ఉందండి. డిఎంకే ప్రభుత్వం తప్పు కూడా అంతే ఉంది నా ఉద్దేశం అయితే. నిన్న అంతమంది ప్రాణాలు కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. అది పోయిన ప్రాణాలు మనం తీసుకురాలేము. కాకపోతే ఏం చెప్తామంటే, ఇలాంటి ఈవెంట్స్ కి ఇంకా పర్మిషన్ ఇవ్వకండి. అది డిఎంకేనా, టీవీకేనా, బీజేపీనా, కాంగ్రెసా, ఏ పార్టీ అయినా ర్యాలీలకు అనుమతి ఇవ్వకండి. ఒక టీవీకే కాదు నేను అనేది. మీరు మొత్తం సంఘటన చూస్తే విజయ్ 7 గంటలు రావడం చాలా తప్పు. ఆయన అప్పుడు ఏం చేయాలి? క్యాన్సిల్ చేసేసుకోవాలి మధ్యాహ్నమే. ఒక ఐడియా ఉంటుంది కాబట్టి 1 గంట 2 గంటలు అవగానే క్యాన్సిల్ అయిపోయింది, అందరినీ ఇళ్ళకి వెళ్ళిపోమని చెప్పాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఆ ఎండలో పడి దాహం ఓ పక్క, ఆకలో పక్క, అక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఇక్కడ ఫెయిల్యూర్ ఆ రకంగా కనిపిస్తుంది. ఇంకో పక్క ప్రభుత్వం తరఫు ఎలాగాని మీరు అడగచ్చు. ఇప్పుడు మీరు ఎంతమంది పోలీసులు ఇచ్చారు అనేది ఒక ప్రశ్న. 10,000 మందికి మీరు పర్మిషన్ ఇచ్చామంటున్నారు. ఆ రోడ్డు చాలా ఇరుకుగా ఉంది, మనం గమనించాం. మనం చూస్తే కనుకైతే మీకు అర్థమైంది. వీళ్ళు అడిగిన ప్రాంతం వేరే చోట. అలాంటప్పుడు వాళ్ళు అక్కడ ఇవ్వనన్నప్పుడు ఇక్కడ ఇవ్వకూడదు. ఇది చాలా ఇరుగ్గా ఉంది. ఇప్పుడు విజయ్ సంగతి తెలుసు, విజయ్ ఫ్యాన్స్ గురించి తెలుసు గవర్నమెంట్ కి. ఆల్రెడీ చాలా సభలు జరిగాయి కదా, ఫస్ట్ సభ కాదు ఇది. కాబట్టి వాళ్ళు ఏం ఆలోచించాలి, యాంటిసిపేట్ ఏం చేయాలి గవర్నమెంట్? ఎక్కువ మంది వస్తారు, ప్రాబ్లం అవుతుంది, తొడతొక్కిడ అవుతుంది. ఈ విషయాన్ని విజయ్ కన్వే చేసి మొత్తం సభ క్యాన్సిల్ చేయాల్సింది, ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకుండా ఉండాల్సింది. రెండోది, నిన్నను ఒక అతను 24 గంటలు కాకుండానే ఈ ఇన్సిడెంట్ జరగగానే హైకోర్టులో ఒక రిట్ వేశాడు. ఎవరు? డిఎంకే కార్యకర్త. ఏమని వేశాడు? ఇంక మీదట విజయ్ ర్యాలీలకి పర్మిషన్ ఇవ్వకండి. అబ్బాయి ఏం వేసి ఉండాలి అసలు? 24 గంటల లోపు నువ్వు ఎలా వేసావు? నెంబర్ 1. నెంబర్ 2, వేస్తే అన్ని రాజకీయ పార్టీలకి ఇవ్వకండి అని ఇవ్వాలి. ఎందుకంటే అందరి ప్రాణాలు ఒకటేగా. ఇప్పుడు విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ అండి. మీ కమల్ హాసన్ కూడా అన్నాడు కదా, ఈవెన్ ప్రభుత్వం కూడా అన్నట్టుంది, నాకు గుర్తులే, డిఎంకే కూడా అన్నట్టుంది, వచ్చిన వాళ్ళందరూ ఓట్ అయ్యారు, వీళ్ళందరూ అభిమానులే. కమల్ హాసన్ అంటే లాస్ట్ టైం ఇతను సభలో అడిగాడు కూడా విజయ్, ఏంటి మీరందరూ ఊరికే నా అభిమానంతో వస్తున్నారా, నాకు ఓటు వేస్తారంటే మేము ఓటు వేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. రెండోది, మధురై సభలో అనుకుంటా అతను చెప్పడం జరిగింది, మహిళలు, గర్భిణీలు, చిన్నపిల్లలు మీరు సభలకి రాకండి, మీరు టీవీలో చూడండి, నన్ను చూడడం కోసం రావద్దు అని అతను ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అతను. తర్వాత నిన్న జరిగింది ఏంటంటే, ఇప్పుడు విజయ్ చేస్తున్న ఇదేంటంటే సిబిఐ ఎంక్వైరీ అడిగాడు అతను. రెండోది, రాళ్లు వేశారు కొంతమంది డిఎంకే వాళ్ళు, డిఎంకే గూండాలు టీవీకే కండువాలు కప్పుకుని వచ్చి రాళ్లు, మరి పోలీసులు వేశారా, వాళ్ళు వేశారా, ఎవరు రెచ్చగొట్టారు అనేది తేలాలి. అందుకే సిబిఐ ఎంక్వైరీ అడిగాడు అతను. తర్వాత ఏమైందంటే, అసలు అంబులెన్స్ ఎందుకు వచ్చింది, అంబులెన్స్లు ఎందుకు వచ్చాయి? అంబులెన్స్లు రావడం వల్ల ఆల్రెడీ అక్కడ ఫుల్లీ ప్యాక్డ్. అప్పుడు అంబులెన్స్ కి దారి ఎలా ఇస్తారు? అసలు అవకాశం ఉందా? అంబులెన్స్లు ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు? అంబులెన్స్లు వెళ్ళటానికి వేరే మార్గం లేదా? వేరే మార్గం లేనప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనుకున్న మార్గంలో మీరు అనుమతి ఎలా ఇస్తారు? మీకు అర్థమైంది కదా పాయింట్? అవునా కాదా? ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? పొరపాటును కూడా అక్కడ ఇవ్వకూడదు. ఇప్పుడు ఒక అంబులెన్స్ రావచ్చు, ఏదైనా జరగచ్చు, ప్రజలకు ఏదో అత్యవసరం కావచ్చు, ఇంకేదైనా జరగచ్చు. అక్కడ ఆ మార్గంలోనే వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ మార్గంలో మీరు ర్యాలీకి అనుమతి ఇవ్వకూడదు. ఇప్పుడు అతను హడావుడిగా వచ్చాడు, మాట్లాడుతున్నాడు,
జరగమంటే ఎక్కడికి జరుగుతారు? ఎందుకంటే అతని ఆ వెహికల్ వెనకాల పరిగెడుతున్నారు జనాలు. అతను లాస్ట్ లో వచ్చేసరికి ఇంకా 5 నిమిషాలు ఉంది అనగా ఈ తొడతొక్కిడి జరిగింది. అతను వాటర్ బాటిల్స్ విసిరేసి వెళ్ళిపోయాడు. అవును. అతను మాట్లాడలేదు. మాట్లాడకపోవటం కూడా తప్పే. ఉమ్, ఈవెన్ మీడియాతో మాట్లాడలేదు విజయ్. అంటే విజయ్కి ఇంకా అనుభవ రాహిత్యం నన్ను అడిగితే. అవును. కాబట్టి రాజకీయాల్లోకి రావాలనుకోవటం వేరు, రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఉమ్, నువ్వు హీరో కాబట్టి నిన్ను ప్రజలు ఆదరిస్తారంటే, తమిళనాడు ప్రజలకు పిచ్చండి సినిమా వాళ్ళంటే. నాట్ ఓన్లీ తమిళనాడు, అలా చూసుకుంటే సౌత్ మొత్తం కూడా ఉమ్, హీరో వర్షిప్ అనేది చాలా ఎక్కువ. అవును. తమిళనాడులో అయితే హీరోయిన్ వర్షిప్ కూడా ఎక్కువ. కరెక్ట్ మేడం. ఎందుకంటే ఖుష్బూకి గుడి కట్టారు, హంసికకి గుడి కట్టారు, ఇంకా చాలా మందికి కట్టారు. రజనీకాంత్ గుడి కట్టి ఇప్పుడు దసరా కూడా చేస్తున్నారు. అవును. అంటే నేను అనేది ఏంటంటే పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళకూడదు. ఒక మనిషిని మనం ఇష్టపడడం వేరు, వాళ్ళని దేవుళ్ళుగా భావించకూడదు. ఎందుకంటే వాళ్ళు మనం మలిచిన నటులు వాళ్ళు. వాళ్ళు నటులుగా ఎప్పుడు నిలదొక్కుంటారు మన సినిమా చూస్తే. ఉమ్, అంతవరకే ఆపేయాలి. వాళ్ళని దేవుళ్ళుగా ఊహించుకోకండి ఎవరు కూడా. వాళ్ళని దేవుళ్ళుగా ఊహించుకుని మిమ్మల్ని మీరు బలిచ్చుకోకండి. నేను చెప్తున్నది అది. ఓకే. ఇప్పుడు ఇంక మీదట ఎట్లా ఉండాలంటే ఏ పార్టీకైనా మీరు సభలకు అనుమతి ఇవ్వండి. సభలు కూడా రెస్ట్రిక్ట్ చేయండి. అది డిఎంకేనా ఏఐడిఎంకేనా మరొకట మనకు అనవసరం. ఇలాంటి ర్యాలీలకు అనుమతి ఇవ్వద్దు. ఈ ర్యాలీలే కాదండి, ఇప్పుడు సినిమా ఈవెంట్స్ తీసుకుంటే సినిమా వాళ్ళు యూనిట్లంతా కూడా చూడండి, ముందు ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఉమ్, తర్వాత పోస్ట్ రిలీజ్ ఈవెంట్స్, మళ్ళా సక్సెస్ సక్సెస్ మీట్లు. మీట్లు. అవసరం లేదు. ఇదివరకు 100 రోజులకి చేసేవాళ్ళు, లేదంటే సిల్వర్ జూబ్లీ చేసేవాళ్ళు. అట్లా మార్చుకోండి. ఎందుకంటే ప్రజలు చాలా నష్టపోతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఇంత డబ్బులు తగలేసుకుని. ఆల్రెడీ టికెట్లకి ఇంత డబ్బులు పెట్టుకుంటారు వాళ్ళు. కాబట్టి మీరు టికెట్ల రేట్లు పెంచి వీటికి వీళ్ళని రమ్మని వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాణాలు కోల్పోయి వాళ్ళ వెహికల్స్కి ఏదో యాక్సిడెంట్లు అయ్యి, ఇవన్నీ అవసరమా అండి? మీరు హీరో వర్షిప్ అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో మీరు ఒక స్పీచ్ ఇవ్వండి. ప్రజల్ని చూడమనండి మీ అభిమానుల్ని. ప్రజల ప్రాణాలతో ఎవరు చెలగాట వాడద్దు. తర్వాత ఉమ్, మీరు అన్నారు ఇప్పుడు బీజేపీ దీన్ని అవకాశంగా తీసుకుంటుందా అని. అవును. బీజేపీ అవకాశంగా తీసుకుంటుందా, విజయ్కి బీజేపీ అవసరమా అనేది ఇప్పుడు విజయ్ ఆలోచించుకోవాలి. ఓకే. ఇప్పుడు విజయ్కి ఒక అండ కావాలి. ఎందుకంటే అతను ఇంకా బిగినింగ్ లో ఉన్నాడు. అవును. రాజకీయాలు ఇంకా తెలియదు అతనికి. ఉమ్, ఇప్పుడు బీజేపీకి ఎంట్రీ కావాలి సౌత్ లో, ముఖ్యంగా తమిళనాడులో. ఉమ్, ఇక్కడ ఇద్దరికి అవసరమే. అంతకుముందు ఏం చెప్పాడు విజయ్? నాకు సైద్ధాంతికంగా నేను బీజేపీ తోటి విభేదిస్తాను, ఉమ్, రాజకీయంగా డిఎంకేతో విభేదిస్తాను అన్నాడు ఆయన. అవును. కాబట్టి ఇప్పుడు సైద్ధాంతికాన్ని పక్కన పెట్టి, ఇప్పుడు సైద్ధాంతికంగా ఏం విభేదిస్తావు? నువ్వు క్రిస్టియన్ కాబట్టి విభేదిస్తున్నావా? నువ్వు కొత్తగా ఏం చెప్తావు? ఇప్పుడు నువ్వు ఎంజీఆర్ బాట అంటావు, పెరియార్ బాట అన్నావు. ఇప్పుడు మీరు అన్నట్టుగా అన్నామలే అన్నారు. ఉమ్, ఇది ఇందులో విజయ్ తప్పు కంటే కూడా ప్రభుత్వం తప్పు ఎక్కువ ఉందని. ఉమ్, ఎస్, ప్రభుత్వం తప్పు కూడా ఉంది. ఓకే. ఇప్పుడు డీజీపీ కూడా మరి ఎలా అనుమతిస్తారు ఆయన? ఇప్పుడు వాళ్ళకు కూడా రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయిగా, వాళ్ళ మీద కూడా, పోలీసుల మీద కూడా. ఉమ్, ఎంతమంది పోలీసులను అక్కడ అసలు పంపించారు? ఇప్పుడు మీరు ఫస్ట్ యాంటిసిపేట్ చేయడంలోనే ప్రభుత్వం విఫలమైందండి. విజయ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి మీరేం చేయాలి? వీళ్ళు 10,000 అంటున్నారు, కనీసం 30,000 40,000 వస్తారు. ఈ ప్లేస్ సరిపోదు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలిగా. ఉమ్, ఎందుకంటే డిఎంకే నిన్నాయ వాళ్ళ పుట్టిన పార్టీ కాదు, అవును. అది దశాబ్దాల తరబడి ఉంది. అవును మేడం. కరుణానిధి లాంటి వాళ్ళు, అంతకుముందు అన్నాదురై లాంటి వాళ్ళు. అందులో తమిళులకి రాజకీయ నాయకులు అంటే కూడా చాలా ఇష్టం. ఉమ్, రాజకీయ నాయకులు స్పీచ్లు ఇష్టం. కరుణానిధి అద్భుతంగా మాట్లాడేవారు. కాబట్టి అంటే ప్రాణాలు కోల్పోవద్దు. ఈవెన్ జయలలితకు కూడా జనాలు ఎట్లా వచ్చేవాళ్ళు? ఉమ్, వస్తారు, రప్పిస్తారు కూడా. రెండు రకాలు ఉంటాయి. అందులో నిన్న ఏం జరిగింది మీకు? నాట్ ఓన్లీ కరూర్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చేసారు జనాలు, పోగయ్యారు. అవును. పోగయ్యారు. ఉమ్, అంటే లేట్ అయ్యే కొద్దీ జనాలు రావడం ఎక్కువైపోయింది. అవును. సో ఫస్ట్ లేట్ చేయడం విజయ్ తప్పు, లేట్ అయ్యాక క్యాన్సిల్ చేయకపోవడం విజయ్ తప్పు. రెండోది డిఎంకే యాంటిసిపేట్ చేయలేకపోవడం ప్రభుత్వం అనేది ప్రభుత్వ వైఫల్యం అది. ఓకే. తర్వాత డీజీపీ తప్పు ఉంది. తర్వాత అక్కడ అసలు ఎవరైనా రాళ్లు విసిరారా లేదా, లాఠీ చార్జీ జరిగిందా లేదా, ఉమ్, ప్రజలు పానిక్ అయ్యారా లేదా, ఈ విషయాలు తెలియాలి. ఓకే. సో ఇక్కడ ఇన్ని అంశాల మధ్యలో ఇవాళ బీజేపీకి ఇప్పుడు ఒక అవకాశం. ఎందుకంటే విజయ్ ఇప్పుడు స్నేహహస్తం అందించమని అడుగుతాడా?
ఆపన్నహస్తం అందించమని అడుగుతాడా బీజేపీని? ఎందుకంటే మొన్న వెళ్ళి ఎళ్లపాడి వీళ్ళు కలిశారు కదా! ఎవరు అమిత్ షాని వీళ్ళని. కలిసినప్పుడు మేము టీవీకే తోటి పొత్తుకి ఆలోచిస్తున్నాం అన్నారు. సో, ఇప్పుడు కొత్త పొత్తులు వస్తాయా? ఒక కూటమి ఏర్పడుతుందా? ఈ కూటమి డీఎంకేకి థ్రెట్ ఇస్తుందా? ఎందుకంటే ఆల్రెడీ స్టాలిన్ భయపడుతున్నాడు విజయ్‌కి కొద్దిగా. మీరు గమనిస్తే కనుక అయితే. ఎందుకంటే స్టాలిన్ మీద చాలా నెగటివిటీ వచ్చింది. ఓకే. కాబట్టి ఇప్పుడు డీఎంకేకి వీళ్ళందరూ కలవటం వల్ల, ముఖ్యంగా బీజేపీతో చేరటం వల్ల అది విజయ్‌కే అడ్వాంటేజ్ అవుతుందా? సో, మరి విజయ్‌ని ముఖ్యమంత్రి క్యాండిడేట్‌గా ప్రొజెక్ట్ చేస్తారా? లేదు ఎళ్లపాడి ముఖ్యమంత్రి క్యాండిడేట్‌గా ప్రొజెక్ట్ అయితాడా? బీజేపీ ఎట్లాంటి వ్యూహం రచిస్తుంది? అన్నామలై దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడు అనేది మనం వేచి చూడాలండి. ఇంకో పక్క అసలు గవర్నమెంట్ స్టాండ్ ఏ రకంగా ఉంటుంది విజయ్ విషయంలో? ఇప్పుడు స్టాలిన్ అతన్ని అరెస్ట్ చేయడానికి వెనకాడుతున్నాడని మనం విన్నాం. ఇప్పుడు ఓ పక్క విజయ్ అరెస్ట్ అవుతాడంటే అప్పుడే చాలా మంది ఆడవాళ్ళు ఏడవడం కూడా మొదలు పెట్టారు. ఫ్యాన్స్ అందరూ కూడా మీరు అవును. గమనించండి. కాబట్టి ఇప్పుడు విజయ్ అరెస్ట్ అనేది డిఎంకేకి ఇబ్బంది అవుతుందా? విజయ్‌కి అది ప్లస్ అవుతుందా? అనేది కూడా మనం చూడాలి. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.